ప్రశాంతమైన అంజన్వన్ అడవిలో చిన్న హనుమాన్ తన జంతు స్నేహితులతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. అకస్మాత్తుగా ఏదో ఒక బంగారు రంగు హనుమాన్ దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఒక బంగారు మామిడి చెట్టు. ఆ చెట్టులో అత్యంత రుచికరమైన మామిడి పండ్లు ఉంటాయి. ఆ చెట్టును ఒక తేనెటీగ కాపలాగా ఉంటూ మామిడి పళ్లను కాపాడుతుంటుంది. హనుమాన్ ఎలాగైనా మామిడి పళ్లను తినాలని అనుకుంటాడు. కాని చాలా ఆతృతతో ఆ మామిడి పండు ఇంకా మాగి ఉండకుండానే కోస్తాడు. అది తీయటి పండు అనుకుంటాడు, కాని ఆ పండు చాలా పుల్లగా ఉంటుంది. ఆ పుల్లటి పండు తిని హనుమాన్ బాధపడుతుండగా అంతలోనే తేనెటీగ నిద్రలేస్తూ కోపంగా చూస్తుంది. తేనెటీగ చూస్తుండగానే కాపలాదారుడు లేడనుకొని కొంటె కోతులు దాడి చేసి మామిడి పండ్లను లాక్కుంటాయి. హనుమాన్ తన తప్పును గ్రహించి వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కోతులను శాంతింపజేయడానికి మరియు గందరగోళాన్ని ఆపడానికి అతను తన శక్తులను ఉపయోగించి ఆపుతాడు. హనుమాన్ తేనెటీగ దగ్గరకు వెళ్లి హృదయపూర్వకంగా క్షమాపణ చెబుతూ నమస్కరిస్తాడు. ఆ తేనెటీగ హనుమంతుడి నిజాయితీని చూసి అతన్ని క్షమిస్తాడు. వారందరూ కలిసి బాగా పండిన తీయటి మామిడి పండ్లను అందరితో పంచుకుంటారు. అప్పుడు హనుమాన్ మనకున్న ఓర్పు, నిజాయితీ మధురమైన ప్రతిఫలాలను తెస్తుందని చిన్న హనుమాన్ అందరికీ తెలియచేస్తాడు.